అంగన్వాడీ చిన్నారులకి తొలి ముద్ద అనే ఒక కార్యక్రమాన్ని రీసెంట్‌గా తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. సేమ్ గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ ఎట్లా ప్రవేశపెట్టిర్రో సేమ్ అంగన్వాడీల్లో ఈ తొలి ముద్ద అనే ప్రోగ్రామ్ కూడా ఆల్మోస్ట్ అట్లాంటిదే. ఇప్పటివరకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ, గవర్నమెంట్ కాలేజీల్లో కానీ, అట్లాగే ఈ అంగన్వాడీ కేంద్రాల్లో కానీ పిల్లలకి ఓన్లీ మధ్యాహ్న భోజనం పెట్టేవాళ్ళు. అందులో రకరకాల పోషకాలు అందించేలా చర్యలు తీసుకునేటోళ్ళు. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా, అంటే ఈ ఇంటి దగ్గర తిని రావాల్సిన అవసరం లేదు. పేద మధ్యతరగతి విద్యార్థులకి ఇదొక వరం లాంటిది. సో ఈ అంగన్వాడీ విద్యార్థులకు కూడా ఇట్లాగే తొలి ముద్ద అనే ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. దీనికోసం అంగన్వాడీ విద్యార్థులకి ఉప్మా అట్లాగే కిచిడికి సంబంధించి రెడీ మిక్స్ పదార్థాన్ని పంపించనున్నారు. దాన్ని వేడి నీళ్ళల్లో వేస్తే అది ఆటోమేటిక్గా ఉప్మా అయిపోద్ది. కిచిడికి సంబంధించిన పదార్థాన్ని వేస్తే అది ఆటోమేటిక్గా కిచిడి అయిపోద్ది. ఈ పదార్థాన్ని రోజు మధ్యాహ్నం పూట పిల్లలకు వడ్డిస్తారు. సో పథకం లక్ష్యం మంచిదే. ఎందుకంటే ఈ రోజుకి కూడా 35% మంది బాలలు, 6 ఏళ్లలోపు పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు భారతదేశంలో. ఇట్లాంటి టైంలో ఈ నిర్ణయం తీసుకోవడం మంచిదే. కానీ ఇదే టైంలో ఒకసారి అంగన్వాడీ వ్యవస్థ మీద ప్రభుత్వం సమీక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో అంగన్వాడీలను చూసే ప్రతి ఒక్కరికి తెలుసు అంగన్వాడీల పరిస్థితి ఎంత అధ్వానంగా, ఎంత దారుణంగా ఉందో. వాటి పనితీరు ఎట్లా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. మహిళల్లో, పిల్లల్లో పోషకాహార లోపం నివారణే లక్ష్యంగా 1975లో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఐసిడిఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి అందులో భాగంగా ఈ అంగన్వాడీలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1975 నుంచి 2025 వరకు, అంటే 50 ఏళ్ళుగా ఈ ప్రోగ్రాం నడుస్తుంది. ఈ ప్రోగ్రాం మొదలుపెట్టిన నాటికి ఈ రోజు నాటికి ఒకసారి తేడాలు ఏందో చూద్దాం. ఈ ప్రోగ్రాం మొదలుపెట్టే నాటికి భారతదేశంలో 75% మంది చిన్నపిల్లలు, 6 ఏళ్లలోపు పిల్లలు పోషకాహార లోపంతో బాధపడేవాళ్ళు. అంతేకాదు 90% మంది పిల్లలు అండర్ వెయిట్ ఉండేవాళ్ళు, అంటే వాళ్ళ వయసుకు తగ్గ బరువు ఉండకపోయేవాళ్ళు. 95% మందికి పైగా పిల్లలు వాళ్ళ వయసుకు తగ్గ ఎత్తులో ఉండకపోయేటోళ్ళు. విపరీతమైన పోషకాహార లోపం, ప్రతి ఒక్కరిలో రక్తహీనత అనే సమస్య ఉండేది. ఇక మాతా శిశు మరణాలు, అంటే ఈ రక్తహీనత వల్ల, పోషకాహార లోపం కారణంగా మాతా శిశు మరణాలు అనేవి చాలా కామన్. ఆ రోజుల్లో అది అసలు ఒక ఇష్యూయే కాదు, అట్లా ఉండేది పరిస్థితి. అట్లాంటి పరిస్థితి నుంచి దేశాన్ని మార్చడం కోసం 1975లో ఈ ఐసిడిఎస్ అనే ప్రోగ్రామ్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మరి 50 ఏళ్లలో ఏమైనా మార్పు వచ్చిందా అంటే రాలేదు అని చెప్పడం చాలా దుర్మార్గం అవుతుంది, శుద్ధ అబద్ధం కూడా అవుతుంది. కానీ వచ్చిందా అంటే దానికి కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే సమస్య ఇంకా అట్లనే ఉంది. 50 ఏళ్ల తర్వాత, అంటే 1975లో ఈ ప్రోగ్రాం ప్రవేశపెడితే 50 ఏళ్ల తర్వాత 2005లో రకరకాల సర్వేలు, అంటే భారతదేశంలో జరిగే సర్వేలు కానీ, అంతర్జాతీయంగా WHO చేస్తున్న సర్వేల్లో కానీ తేలింది ఏంటంటే ఇప్పటికీ భారతదేశంలో 6 ఏళ్లలోపు పిల్లల్లో ఉన్న పోషకాహార లోపం 30% ఉంది. అంటే ఒకప్పుడు 75% ఉంటే ఇప్పుడు చూస్తే 30%కి వచ్చింది. అంటే 45% తగ్గింది. 45% పోషకాహార లోపం తగ్గించుకోవడానికి భారతదేశానికి 50 ఏళ్ల టైం పట్టింది. అంటే సంవత్సరానికి యావరేజ్ 1.1% చొప్పున ఈ పోషకాహార లోపం అనేది తగ్గుతూ వస్తుంది. ఇక ఇప్పటికీ వయసుకు తగ్గ ఎత్తు లేని పిల్లలు 35% మంది ఉన్నారు. వయసుకు తగ్గ బరువు లేని పిల్లలు 35% మంది ఉన్నారు. అంతేకాదు ఇప్పటికీ భారతదేశంలో 67% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. అంటే పరిస్థితి మెరుగైంది, కానీ పూర్తిగా సమస్య అనేది పూర్తిగా మారిపోలేదు. ఎందుకు ఈ పరిస్థితి? 50 ఏళ్ల నుంచి ఒక స్కీమ్ని అమలు చేస్తుంటే ఈ రోజుకి కూడా ఇప్పటికీ దగ్గర దగ్గర 67% మందిలో రక్తహీనత ఉండడం ఏంటి, 35% మంది పిల్లల్లో పోషకాహార లోపం ఉండడం ఏంటి. పేద అట్టడుగు వర్గాలకు అందడం కోసమే కదా మనం ఈ స్కీమ్లన్నీ ప్రవేశపెట్టుకుంది. ఎందుకు అందట్లేదు? అసలు ఏమవుతున్నాయి? దీని మీద ఇప్పటి వరకు గవర్నమెంట్ ఎంత ఖర్చు చేసింది? 1975లో ఈ ప్రాజెక్ట్ని, అంటే ఐసిడిఎస్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసినప్పుడు భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం కేటాయించిన సొమ్ము ఎంతో తెలుసా? సంవత్సరానికి కేవలం 6 కోట్ల రూపాయలు. అంటే భారతదేశ వ్యాప్తంగా ఒకేసారి దీన్ని అమలు చేయలేదు. కేవలం భారతదేశ వ్యాప్తంగా 33 ప్రాంతాలని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఆ 33 ప్రాంతాల్లో 6 కోట్ల రూపాయలు పెట్టి దీన్ని అమలు చేసి చూసిరు. కొంత సక్సెస్ఫుల్ అనిపించడంతో తర్వాత భారతదేశ వ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కాలంలో ఎవ్రీ ఇయర్ ఈ బడ్జెట్ని పెంచుకుంటూ పోయారు. గత 15 ఏళ్ళుగా చూస్తే ఎవ్రీ ఇయర్ 10,000 కోట్ల నుంచి 15,000 కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ ఈ స్కీమ్ మీద స్పెండ్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ 20,000 కోట్ల రూపాయలు ఐసిడిఎస్ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ ఇయర్, అంటే 2026-27 ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్లో 21,000 కోట్ల రూపాయలని ఈ అంగన్వాడీల కోసం, అంటే ఐసిడిఎస్ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అంటే ఎవ్రీ ఇయర్ గత 15 ఏళ్ల నుంచి చూసుకున్న ఎవ్రీ ఇయర్ యావరేజ్గా 15,000 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం ఈ ఐసిడిఎస్ ప్రాజెక్టు మీద ఖర్చు చేసుకుంటూ వస్తుంది. ఈ ఇయర్ 21,000 కోట్ల రూపాయలు కేటాయించింది. మరి ఎందుకు? అయినా కూడా పరిస్థితుల్లో మార్పు రాలేదు.
రీజన్ ఏంటంటే మనందరికీ చాలా తెలుసు, అంగన్వాడీ కేంద్రాల్లో ఏం జరుగుతుందో తెలుసు. ప్రభుత్వం కేటాయించిన సొమ్ము పూర్తి స్థాయిలో ఆ పేద చిన్నారులకు అందట్లేదు. అంగన్వాడీలో వచ్చే గుడ్లని, పోషకాహార పదార్థాలని, బాలామృతం లాంటి విలువైన పదార్థాలని అంగన్వాడీ కార్యకర్తలు బహిరంగంగా బర్లు కోళ్ళదాన కింద అమ్ముకుంటున్న సందర్భాలు కూడా గతంలో వెలుగు చూసినాయి. ఇది నేను చెప్తున్నది కాదు, గతంలో ఇట్లాంటి వాటి మీద కేసులు నమోదైనాయి చాలా ప్రాంతాల్లో. ఇది బహిరంగ రహస్యం. అంతేకాదు, రికార్డుల్లో ఉండే లెక్కలు వాస్తవంలో ఉండవు. ఒక అంగన్వాడీ కేంద్రంలో 30 నుంచి 40 మంది చిన్నారులు ఉన్నట్టు ఒక అంగన్వాడీ కార్యకర్త లెక్క రికార్డుల్లో నమోదు చేస్తే వాస్తవానికి ఆ కేంద్రానికి వచ్చేది 10 నుంచి 15 మంది కూడా ఉండరు. ఎంత డిజిటలైజేషన్ వచ్చినా, ఎంత టెక్నాలజీ వచ్చినా ఈ పరిస్థితుల్లో మార్పు రావట్లేదు. ఇక అంగన్వాడీలు బలహీనపడడానికి ఇదొక కారణం అయితే, రెండో కారణం ఏంటంటే నాణ్యత లేని పదార్థాల సరఫరా. చాలాసార్లు ఫుడ్ పాయిజన్లు అయిన సంఘటనలు ఉన్నాయి. మురిగిపోయిన కోడిగుడ్లని అంగన్వాడీలకు పంపిణీ చేసిన సందర్భాలు ఉన్నాయి. పురుగులు పట్టిన బియ్యం, డేట్ దాటిపోయిన పాల ప్యాకెట్లు, ఇట్లాంటివన్నీ అంగన్వాడీ కేంద్రాలకు వస్తుండటంతో వాటిని తీసుకోవడానికి జనం భయపడుతున్నారు. అంతే కదా, అంగన్వాడీ కేంద్రాలకు పిల్లల్ని పంపడానికి తల్లిదండ్రులు భయపడడానికి ప్రధాన కారణం ఇదే. ఎందుకు అంగన్వాడీలు పూర్తి స్థాయిలో సక్సెస్ కావట్లేదంటే, అక్కడికి పిల్లల్ని పంపడానికి జనం చాలా మంది భయపడుతున్నారు. పూర్తిగా పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా అంగన్వాడీ కేంద్రాలకు పిల్లల్ని పంపాలంటే ఏదో ఒక సంకోచం. అట్లని అంగన్వాడీ కేంద్రాలు ICDS ప్రాజెక్టు పూర్తిగా ఫెయిల్ అయిందని కాదు. ఇప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో, భారతదేశంలోని మారుమూల ప్రాంతాల్లో పిల్లలకి పోషకాహారం అంతో ఇంతో అందుతుందంటే దానికి కారణం అంగన్వాడీ కేంద్రాలే. అట్లని పూర్తిగా సక్సెస్ కూడా కాలేదు. ఎందుకంటే 50 ఏళ్ళ నుంచి ఈ ప్రాజెక్టును నడిపితే ఇప్పటి వరకు సగం కూడా సమస్య పరిష్కారం కాలేదు. ఇది నేను చెప్తున్నది కాదు, భారతదేశంలో జరుగుతున్న సర్వేలు, భారత ప్రభుత్వం చేస్తున్న సర్వేలు, అట్లాగే WHO లాంటి అంతర్జాతీయ సంస్థలు చేస్తున్న సర్వేలు కూడా చెప్తున్న వాస్తవం ఇది. మరెట్లా ఈ పరిస్థితిలో మార్పు వచ్చేది ఎట్లా అంటే, ప్రభుత్వం ఎన్ని ప్రణాళికలు చేసినా వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ కార్యకర్తలే. వీళ్ళు సక్రమంగా పనిచేయాలంటే వాళ్ళ మీద నిరంతర నిఘా ఉండాలి. ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉండాలి. తప్పు చేస్తే ఉద్యోగం ఊడిపోతుందన్న భయం ఉండాలి. అంగన్వాడీ సిబ్బంది పనితీరును మెరుగుపరచడానికి రీసెంట్గా వాళ్ళకి మొబైల్ ఫోన్లు కూడా ఇచ్చారు, కొత్త స్మార్ట్ ఫోన్లు ఇచ్చారు. ఏంటంటే ఎక్కడున్నా దాంట్లో డేటాను అప్లోడ్ చేయొచ్చు. ఏం జరుగుతుంది అంగన్వాడీ కేంద్రంలో, ఏం జరుగుతుంది, పిల్లల బరువు ఎంత, వెయిట్ ఎంత, వాళ్ళకి ఎట్లాంటి పోషకాహార పదార్థాలు అందిస్తున్నారు, వ్యాక్సిన్స్. ఇంకోటి అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే ఒక విలువైన విషయం ఏంటంటే వ్యాక్సిన్స్. బయట ప్రైవేట్ హాస్పిటల్లో వేలాది రూపాయలు ఖర్చు పెట్టకుండా పేద చిన్నారులకు అన్ని రకాల వ్యాక్సిన్స్ అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్రీగా ఇస్తున్నారు. ఇట్లాంటివన్నీ ఎట్లా జరుగుతుంది, ఈ ప్రోగ్రామ్, ఈ ప్రాజెక్ట్ ఎట్లా రన్ అవుతుంది అనేది ఎప్పటికప్పుడు అంగన్వాడీ వెబ్సైట్లో నమోదు చేయడానికి ఈ అంగన్వాడీ టీచర్లకి స్మార్ట్ ఫోన్లు ఇచ్చారు. మరి దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అంటే నాకు తెలిసినంత వరకు లేదు. ఎందుకంటే అంగన్వాడీ టీచరు ఖచ్చితంగా అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి అక్కడ ప్రతిదీ పట్టించుకొని పనిచేయాలంటే చేతిలో స్మార్ట్ ఫోన్ పెడితే అది నడవదు. అంగన్వాడీ కేంద్రానికి ఒక కంప్యూటర్ ఇవ్వండి. ఆ కంప్యూటర్లో కావాల్సిన యాప్ నమోదు చేయడమో, కావాల్సిన వెబ్సైట్ ఇవ్వడమో, ఆ వెబ్సైట్లో ఆ వివరాలని నమోదు చేసేలా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడమో చేయాలి. అప్పుడు మాత్రమే ఇది పర్ఫెక్ట్గా అమలవుతుంది తప్ప చేతిలో మొబైల్ ఫోన్లు పెడితే చిన్నపిల్లలు కూడా చేయాల్సిన పనిని వదిలేసి వేరే దానికి అడిక్ట్ అవుతున్నారు. ఇక అంగన్వాడీ టీచర్ల పరిస్థితి ఎట్లుంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. అంటే అంగన్వాడీ టీచర్లు అందరూ అట్లా ఉంటారని నేను చెప్పట్లా, కానీ మెజారిటీ ఇట్లాంటి ప్రభుత్వ చిత్తశుద్ధులేమి, అట్లాగే ప్రభుత్వ నిఘాలేమి, ఇట్లాంటి వాటి వల్ల అంగన్వాడీల పనితీరు అనేది కుంటుపడుతుంది. ఈ వ్యవస్థలో ఉన్న ఇట్లాంటి లోపాలన్నీ సరి చేసుకొని ముందుకెళ్తేనే తప్ప, లేకుంటే ఎన్ని ప్రణాళికలు రచించినా, ఎన్ని కొత్త స్కీములు తెచ్చినా ఉపయోగం ఉండదు. ముందు ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.